సర్కార్ నిఘా అక్రమమే. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, మీకు తెలియాలే ఎంత దుర్మార్గం ఉంటుంది అంటే, గత 2 సంవత్సరాలుగా ట్యాపింగ్ 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 అని వెలుగు పేపరు, ఇక ఆంధ్ర పేపర్లు, సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర పేటీఎం కుక్కలు కేటీఆర్ మీద కక్కిన విషయం అంతా ఇంత కాదు. ఆ కక్కిన విషయానికి ఇంకా హైప్ రావడానికి హీరోయిన్ల ఫోటోలు పెట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి నానా మాటలని అవే నిజం అనుకొని ఓ మంత్రి ప్రెస్ మీట్ పెడితే ఏమైంది? కోర్టు మెట్లెక్కుతుంది. సోషల్ మీడియాలో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇంకా యథేచ్ఛగా డ్రామాలు ఆడుతుర్రు. ఎంత డ్రామాలు ఆడుతుర్రు అంటే మిత్రులారా, మీకు తెలియాలి, మామూలు డ్రామాలు కావవి. ఈరోజు ఓపెన్గా ఎవరి గొంతైనా వింటాం, ఎవడేం మాట్లాడుతుండో తెలుసుకుంటామని ఓపెన్గా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే దీని మీద ఎవడు మాట్లాడు. దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ని మాట్లాడకుండా చేసి వాళ్ళ మీద ఒకరికి కాళేశ్వరం కేసు, ఒకరికి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకోరికి ఇంకో కేసు అన్నట్టుగా 4 కేసులు పెట్టేసి వాళ్ళ నోరు మూస్తే తెలంగాణ కోసం మాట్లాడేవాడు ఎవడు ఉండడు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు.